నాన్న, ఇప్పుడైనా మీకు కొంచెం టెన్షన్ తగ్గిందా లేదా? తగ్గిందమ్మా. ఇప్పుడే హార్ట్ బీట్ కాస్త నార్మల్కి వచ్చింది. అవును నాన్న, ఒకవేళ అమ్మ కనుక పత్రికలు చూస్తుంటే ఏమై ఉండేది? ఎందుకమ్మా నీకింత భయంకరమైన ఆలోచనలొస్తాయి? చూసుంటే ఇంకేముంది, భద్రకాళయ్యేది. నాన్న, మాకెవ్వరికీ తెలియకుండా ఈ పనులన్నీ భలే చేశారు నాన్న. ఏ ఆటంకం లేకుండా ఈ రిజిస్ట్రేషన్ ముగించాలని ఇవన్నీ చేశాను. కానీ మీ దగ్గర దాచిపెట్టాలని కాదు. ఆఫ్కోర్స్ క్యాజువల్ గా మా కంట్లో పడింది. లేదంటే చివరి వరకు ఇది సీక్రెట్ గానే మెయింటైన్ చేసి ఉండేవారు కదా నాన్న. అలా ఏం లేదమ్మా, పనయ్యాక చెప్పుండేవాణ్ణి. అవును, ఈ విషయం మీకెలా తెలిసింది? నేను చాలా కేర్ఫుల్గానే దాచిపెట్టానే. ఆ పత్రిక మీకెలా దొరికింది నాకు అర్థం కావట్లేదు. మీరు పత్రికలు తీసుకొని ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక పత్రిక మీ చేతిలో నుంచి జారి హాల్ మధ్యలో పడిపోయింది. లక్ ఏంటంటే అది అమ్మ కంట్లో పడకుండా మాకు దొరికింది. అవునా? అంటే అది నా మిస్టేకే అన్నమాట. అయ్యో నాన్న, ఇప్పుడు గుర్తొచ్చింది. మాకు దొరికిన ఆ పత్రికని మేము టేబుల్ మీద పెట్టేసి మర్చిపోయాం. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? అవును నాన్న, లాన్లో మీకు చూపించి మాట్లాడుతూ ఉన్నాను కదా, ఆ పత్రికని అలానే టేబుల్ మీద పెట్టేసి వచ్చేసాను. ఎంత పనిచేశారమ్మా. ఇప్పుడు అది నీలవేణి చేతికి దొరికిందంటే పెద్ద తలనొప్పి అయిపోతుంది. మాయా, ఫాస్ట్ గా పదండి. పత్రిక ఎవరు చూడకముందే దాన్ని మనం తీసుకోవాలి. అవును నాన్న, పదండి. ఏంటిది? పెళ్లి పత్రిక? చిరంజీవి కంచుకోట తారక్. అదెవరు? ఓ ఓ దట్స్ మీ. చీలాసౌ నీలవేణితో. ఇది నా పెళ్లి పత్రికనా? ఇప్పటి వరకు నేను దీన్ని చూడనే లేదే. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అవును, పెళ్లి నాకు నీలవేణికి జరిగింది. కానీ అరేంజ్ చేసింది నాకు అర్చనకి. అర్చన పేరు నా పేరే కదా పెళ్లి పత్రికలో వేయించాల్సింది. ఇదేంటిది కొత్తగా ఉంది? నీలవేణి, నీలవేణి! నీలవేణి, 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 నీలవేణి! హే నీలవేణి, ఇలా చూడు. ఏంటి, గంజి సరిపోలేదా? ఏ లేదు 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 లేదు, గంజి సరిపోయింది. సూపర్, సూపర్గా ఉంది. సూపరో సూపర్, వెరీ నైస్. అవును, ఇదేంటి? ఇది మన ఇంట్లోకి ఎలా వచ్చింది? తెలీదు సార్, మీరు వెళ్ళి తినేసి పడుకోండి. హే, ఈ డౌట్ నాకు క్లియర్ చేయి. ఇది ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది చూడు నీలవేణి, నువ్వే చూడు. సార్, చేతులు మొత్తం నూనె సార్, మీరే చదవండి. ఓకే, గుడ్ గుడ్, నేనే చదువుతాను. ఓకే, యూ లిజన్. వివాహ మహోత్సవం ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర 10వ తేదీన గచ్చిబౌలి, హైదరాబాద్, 10th స్ట్రీట్. ఏమండి,
ముందు తొందరగా వెళ్ళి వెతకండి. ఇక్కడే కదా పెట్టాం, ఏమైంది కనిపించట్లేదు? ఈ గంజినీళ్ళు తాగి మళ్ళీ వెతుకుదాం. అయ్యో, ఇప్పుడెలా అక్క? మహేంద్రవర్మ కాదంబరి గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి. కంచుకోట తారక్. నిలవేణి, వింటున్నావా? ఆ? లోపల చూద్దాం పదండమ్మా. పదండి నాన్న. పదండి. నీలవేణి, ఇటు తిరుగు నీలవేణి. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. సార్, నేను దండం పెట్టుకుంటున్నాను, మీరు చదవండి. ఓకే ఓకే, గుడ్ గుడ్. రే తారక్, రే 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 రే. డాడీ డాడీ ఏం చేస్తున్నారు డాడీ? ఆగరా, ఆగరా డాడీ నువ్వు. డాడీ డాడీ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది డాడీ. మీరు అందరూ వింటే షాక్ అయిపోతారు. రే, నాకు తెలుసురా. ముందు డాడీ రా. డాడీ నువ్వు డాడీ లేదు డాడీ, నేను ఇక్కడే చదువుతాను. అది కాదురా. నేను డీటెయిల్ చెప్పేది గా వినరా? చదివి నీలవేణికి చెప్తాను, ఓకేనా? ఒరే, ముందు డాడీ నాతో డాడీ రా. డాడీ రా. ఆగండి డాడీ. రా చెప్తాను. డాడీ నిలవని, తారక్ నీతో ఏం చెప్తున్నాడు? ఏదో చదువుతూ ఉన్నారమ్మా, నాకు అర్థం కాలేదు. అది వింటున్నప్పుడు మాత్రం అది తారక్ సార్ పెళ్లి పత్రిక అనిపించింది. అంతేగా, వేరే ఏం చెప్పలేదు కదా? లేదమ్మా. అమ్మయ్యా. డాడీ నా మాట వినండి. నన్నెందుకు మాట్లాడనివ్వకుండా ఎక్కడికి తీసుకొచ్చారు? అది డాడీ ఈ పత్రికను చూడండి, సీట్. రే, ఈ పత్రిక ప్రింట్ చేయించింది నేనేరా. సరే, నువ్వు వెళ్ళి కిచెన్లో పనుంటే చూసుకో. వెళ్ళు. అలాగే. అవునవును, వెళ్ళు వెళ్ళు. ఏంటి డాడీ ఏమంటున్నారు? వై ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా. దెన్ వై దిస్? దీనివల్ల యూజ్ ఏంటి? చెప్తాన్రా. నేనే దీని గురించి నీతో మాట్లాడదామనుకున్నాను. ఆలోపి ఈ పత్రిక నీ చేతికి దొరికింది. నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నీలవేణికి నీకు జరిగిన పెళ్లి ప్రాపర్గా జరగలేదు. ముహూర్తం, సాంప్రదాయం అని ఏదీ లేదు. బట్ డాడ్, తాళి ఉంది కదా, అదే కదా మెయిన్ అని చెప్తారు ఈ పెళ్లిళ్ళకి. రేయ్, తాళనేదే లేకపోతే అది పెళ్ళెలా అవుతుంది? మరైతే ప్రాబ్లం ఏంటి? ఏదోలా జరిగిన పెళ్లిని అలానే వదిలేయటం మంచిది కాదు. ఒక పక్కనేమో మీ అమ్మ నీలవేణిని యాక్సెప్ట్ చేయనంటోంది. మరోవైపు నీలవేణి ఊరికెళ్ళిపోతాను అని ఒకటే పాట పాడుతోంది. నీకు కూడా నీలవేణిని భార్య అనే ఫీలింగ్ నాకెప్పుడూ కనిపించలేదు. అది కరెక్టే. ఇవన్నీ ఆలోచించే ఈ పెళ్లిని చట్టప్రకారం రిజిస్టర్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఈ పత్రిక కూడా దానికోసమే వేయించాను. ఓహో, దానికోసమా? సరే సరే సరే. కానీ డాడీ ఇవన్నీ ఎందుకు అనవసరంగా? వై? అవసరం ఉంది కాబట్టే కదా ఇవన్నీ చేస్తున్నాను.